ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో పాటు మెటీరియల్ చేరుకుంటున్న పరిస్థితి. సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ప్రస్తుతం కేఎస్ఆర్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. సిబ్బంది ఇప్పటికే తమకు ఇచ్చిన సామాగ్రిని సర్దుకుంటున్న పరిస్థితి. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 34,09,518 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,807 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవీఎం బ్యాగ్స్లు ఎన్నికల మెటీరియల్తో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎంపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు సంబంధించి ఒకేసారి జరుగుతుండడంతో ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ఈవీఎం బ్యాగ్స్ అలాగే ఎంపీకి సంబంధించి ఒక ఈవీఎం బ్యాగ్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో 700 పైచిలకు సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ ఉంటుంది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని చెప్పారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమలవుతున్న పరిస్థితి. దాదాపుగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 40,000 మంది సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. మొత్తం పండుగ వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల అధికారులు కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు ఇక్కడికి రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఏదైతే ఉందో ఎండ వేడిని తట్టుకోవడానికి కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా షామేనాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. వికలాంగులకు దాదాపుగా వీల్ చైర్లు అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. సరిగా నడవలేని వ్యక్తులకు ర్యాంపులు కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏమైనప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలు కేంద్ర బలగాల సాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 పార్లమెంటు పరిధిలో 700 పైచిలకు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. వాటి చోట్ల వీడియో కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి సాయంకాలం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేయనున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలింగ్ సిబ్బంది చేరుకొని తమకు ఇచ్చిన సామాగ్రిని ఏదైతే ఉందో ఈవీఎం బాక్సులతో పాటు మిగతా మెటీరియల్ను సరి చూసుకుంటారో చూడొచ్చు. మనకు ఎవరైనా ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బంది తమకు కేటాయించిన గదుల్లో ఈవీఎం బాక్సులతో పాటు ఇతర మెటీరియల్ను కూడా పూర్తి స్థాయిలో సరి చూసుకుంటున్న పరిస్థితి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే పోలీసులు కేంద్ర బలగాలు మోహరించారు. ప్రధానంగా రోడ్లపై ఎవరు తిరగకుండా కూడా 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు ఉండడంతో బయటికి పంపించి వేస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉంది. అనంతపురం ప్రశాంత ఏదైతే ఉందో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల గలాట్ల దృష్ట్యా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. హ్యాండ్ అవుట్ గుంటూరు.